ప్రియమైన మిత్రులారా, మరొకసారి మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా స్వాగతం పలుకుతున్నాము. ఈ వీడియో ద్వారా మనము 3 అంశాలని చర్చించబోతున్నాము. పట్టణాల దగ్గరలో ఉన్న భూదాన భూములకు ప్రభుత్వము ప్రత్యేకంగా ఇచ్చిన ఆదేశాల గురించి చర్చిస్తాము. అదేవిధంగా పేదల ఇళ్ల స్థలాలకు కల్పించిన అదనపు సదుపాయాల గురించి కూడా చర్చిస్తాము. మరొకటి, ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణాన ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి కూడా తెలుసుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కింద ఇచ్చిన స్థలాలకు ఒక కొత్త సదుపాయం కల్పించింది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వాటి గురించి నేడు తెలుసుకుందాం. ఈ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కింద ఇప్పటి వరకు ఆ పట్టా జారీ చేసిన దగ్గర నుంచి 24 months అంటే 24 నెలల్లో అతను ఇల్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే చాలా సందర్భాలలో పేదలు కొందరు ఇంకా ఇల్లు నిర్మాణం చేసుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలని చెప్పి సందేహం వచ్చినట్టయితే ఆ పట్టాలు రద్దు చేయాలా, కొనసాగించాలా అనే సందేహము మెజారిటీ కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వము వారికి ఒక వెసులుబాటు కల్పించింది. 24 months అనే దానిని 120 monthsగా మార్చడం జరిగింది. దానికి సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలో కండిషన్ నెంబర్ 2ని మార్చి అక్కడ ఉన్న 24 months ప్లేస్లో 120 monthsగా సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనివలన పేదలందరికీ కూడా 10 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని ఈ సందర్భంగా కల్పించింది. ఇప్పుడు ఈ 10 ఏళ్ల పీరియడ్ అనేది ఎప్పటి నుంచి లెక్క వేయాలి అని అడిగినప్పుడు, అంటే మనం ఇప్పుడు ఇస్తున్న కన్వేయన్స్ డీడ్ దగ్గర నుంచి లెక్క వేయాలా, లేకపోతే వాడు ఇల్లు ప్రారంభించిన దాని నుంచి లెక్క వేయాలా అనేది అడిగినప్పుడు దానికి కూడా ప్రభుత్వము వివరణ ఇవ్వడం జరిగింది. పట్టా మంజూరు చేసిన తేదీ నుంచి అంటే 25/12/2020 నుంచి 120 months అంటే అరౌండ్ 10 ఏళ్ళు వరకు కూడా ఇది చెల్లుబాటు అవుతుందని చెప్పి తెలియచేయడం జరిగింది. అంతేకాక ఈ పట్టా పొందిన లబ్ధిదారులు వాళ్ళు ఆ పట్టా పైన బ్యాంకు నుంచి రుణాలు ఏవైనా తీసుకోవచ్చా అని చెప్పి కొంతమంది కలెక్టర్లు అడిగినప్పుడు దానికి కూడా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ప్రభుత్వము ఆ యొక్క పట్టాలపై రుణాలు మార్టిగేజులు చేసుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి విషయాలు లక్షలాది మంది ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది తెలుసుకుంటారని, వారికి ఉపయోగపడుతుందని చెప్పి దళారులు లేదంటే కింద స్థాయి అధికారుల యొక్క సమాచార లోపాన్ని ఈ రకంగా సవరించుకుంటారని ఆశిస్తూ వారందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక ముఖ్యమైన అంశము, రాష్ట్రం భూదాన ల్యాండ్స్లో భూదాన బోర్డు ఇచ్చిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక సవరణ తీసుకురావడం జరిగింది. భూదాన బోర్డు అప్పుడు అనేక మంది పేదలకి భూములు కేటాయింపు చేసింది. ఆ భూములు కేటాయించిన లబ్ధిదారులు ముఖ్యంగా పట్టణాల దగ్గరలో ఉన్నవారు, అలాగే మండల కేంద్రాలలో దగ్గరలో ఉన్నవారు. ఒకప్పుడు 50 ఏళ్ల క్రితము ఈ కేటాయించిన భూములు ఇప్పుడు ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో, అర్బన్ ప్రాంతాలలో దాని రూపురేఖలే మారిపోయాయి. ఆ భూములు చాలా విలువైన భూములుగా మారిపోయాయి. ఈ భూదాన భూములు విలువ ఇబ్బడముబ్బడగా పెరిగిపోయింది. ఇప్పుడు కొందరు దళారులు ఆ భూములపై కన్నేసి దొంగ పత్రాలు సృష్టించి ఆ భూములు కాజేస్తున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వము ఒక చిన్న సవరణ చేసింది. సెక్షన్ 24B. దీని ప్రకారము ఈ వెనెవర్ అండ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ అలాటెడ్ ఆన్ దిస్ యాక్ట్ comes within the limits of urban area or ceased to be an agricultural land, the said land will vest with the government and the board may use such a land for non-agricultural purpose. అంటే దీని అర్థం ఏమిటంటే ఈ సెక్షన్ 24B వలన మండల కేంద్రాలలో, పట్టణ ప్రాంతాలలో, అర్బన్ ఏరియాస్లో ఈ భూదాన భూములు ఏవైతే ఉన్నాయో అవి అగ్రికల్చరల్ ల్యాండ్ కాకుండా అర్బన్ ల్యాండ్స్గా మారిపోయిన సందర్భాలలో ఆ భూమి యొక్క అధికారము, ఆ భూమి యొక్క ఓనర్షిప్ అంతా కూడా భూదాన బోర్డుకు చెందుతుందని చెప్పి, వ్యవసాయ భూమిగా ఉండదని చెప్పి దీని యొక్క సారాంశం. దీనిపై ఎవరైనా ఆక్రమణదారులు కోర్టు లిటిగేషన్లు కల్పించి వాటిని ఆక్రమణ చేద్దామని భావించినట్టయితే వారందరిపై కూడా హైకోర్టులో జిల్లా కలెక్టరు కేసులు వేసి
కౌంటర్స్ ఫైల్ చేసి వాటన్నిటిని కూడా రక్షించాలని చెప్పి కోరడం జరిగింది. ఇది పట్టణ ప్రాంతాలలో ఉన్న భూదాన ల్యాండ్స్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. చాలామంది అటువంటి ఒరిజినల్ పట్టాదారులు ఉండొచ్చు, పట్టాదారులు లేని సందర్భాలలో అది ప్రభుత్వం చెబుతున్నట్టుగా లేదంటే కొందరు భావిస్తున్నట్టుగా ఆ భూమిపై కళ్ళబడిన ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారు రకరకాల పత్రాలు సృష్టించి దానిని కాజేస్తామని దురుద్దేశంతో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక రక్షణ చర్యగా ఉంటుందని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ భూదాన ల్యాండ్కు సంబంధించి ఈ వివరాలను కూడా మీకు మన యొక్క ల్యాండ్ క్లినిక్ ఛానల్ కమ్యూనిటీలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇక మూడవ అంశము, ఎన్నికలు సమీపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఉన్నవాడికే విలువ ఉంటుంది. కాబట్టి మన వ్యూవర్సు, ల్యాండ్ క్లినిక్ సబ్స్క్రైబర్సు గమనించాల్సింది ఏంటంటే మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఓటు హక్కు ఉందో లేదో ఒకసారి గమనించుకోండి. మీరు మీ బంధువులలో ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకున్నట్టయితే మీ హక్కులు కాపాడుకోవడంలోనూ మీ యొక్క ఇబ్బందులను తగ్గించుకోవడంలో మీ ఓటు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వ యంత్రాంగంపై ముఖ్యంగా పార్టీలపై మీరు ఒత్తిడి తేవడానికి ఈ ఓటు వజ్రాయుధంగా పనిచేస్తుందని భావిస్తూ ఖచ్చితంగా మీరందరూ ఓటరుగా నమోదు కావాలి. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఒక యాప్ను ఇప్పటికే తేవడం జరిగింది, ఓటర్ హెల్ప్ లైన్. ఈ యాప్ ద్వారా మీకు ఓటు ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలా ఓటు లేకపోయినట్టయితే ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా అందులో అవకాశం ఉంది. మీకు ఓటు ఉన్నప్పటికీ కూడా ఆ ఓటు సరిగా లేకపోయినా తప్పొప్పులతో కూడుకున్నట్టయితే ఆ తప్పుల సవరణకు కూడా ఈ ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా మీరు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మీ ఓటు బదిలీ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎపిక్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఈ యాప్ ద్వారా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. చనిపోయిన పేర్లు ఏవైనా ఉన్నట్టయితే, ఓటర్లు ఎవరైనా మీ కుటుంబంలో మరణించినట్టుగా అనిపించినట్టయితే ఆ ఓటర్ని డిలీట్ చేసుకోవడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క యాప్ని చాలా సమగ్రంగా తీర్చిదిద్దారు ఎలక్షన్ కమిషన్ వారు. ఎన్నికల ఫలితాలను కూడా యాప్ ద్వారా చూసుకోవచ్చు. అంతేకాకుండా మీ అభ్యర్థి యొక్క పూర్తి సమాచారాన్ని, ఆ అభ్యర్థిపై ఉన్న అన్ని రకాల ఇంక్లూడింగ్ క్రిమినల్ కేసెస్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని కూడా మీరు ఈ యాప్ ద్వారా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఏదైనా కంప్లైంట్ లాడ్జ్ చేయాలన్నా సరే మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా చేయడానికి అవకాశం ఉందని చెప్పి తెలియచేస్తున్నాను. ఇది చాలా సులువైన ఫ్రెండ్లీ యాప్. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి సిటిజను కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ యాప్ను ఉపయోగించి మీ అందరూ ఓటు హక్కు పొందుతారని, ఓటు హక్కుని వినియోగించుకుంటారని, ప్రజాస్వామ్యంలో మీ యొక్క ప్రముఖమైన పాత్ర పోషిస్తారని ఆశిస్తూ, మీ అందరికీ కంటెంట్ ఇష్టమైనట్టయితే 10 మందికి షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.